ఒక వైఫ్ అండ్ హస్బెండ్ 2 ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తారు. వెరీ హ్యాండ్సమ్ శాలరీ. ఒకరోజు ఇద్దరు సూసైడ్ చేసుకుంటే పోలీసు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సూసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే దే హావ్ టేకెన్ లోన్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్ అట్లా జరిగింది. బట్ వెన్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ఎ వెరీ గుడ్ కంపెనీ ఈస్ డ్రాయింగ్ ఏ వెరీ హ్యాండ్సమ్ శాలరీ, వై దే షుడ్ కమిట్ సూసైడ్? ఈ ఇన్సిడెంట్ జరిగే 6 నెలల ముందు భార్యకి ఒక అన్నోన్ టెలిఫోన్ నెంబర్ నుంచి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చి కింద ఆడియో ఉంది. భార్య భర్త మాట్లాడుకుంటున్న ఆడియో ఇది. ఇంకొక 5 రోజులకి వీళ్ళ ఓన్ బెడ్రూమ్ వీడియో అన్నది వీళ్ళకి మొబైల్ ఫోన్కి అన్నోన్ టెలిఫోన్ నెంబర్ నుంచి వచ్చింది. ఇప్పుడు వాడు నేనే మీ వీడియో ఆడియో రికార్డ్ చేస్తున్నాను, నాకు ఇన్ని డబ్బులు మీరు పే చేయకపోతే నేను వీటిని బయటకు లీక్ చేస్తానని చెప్పాడు. వాళ్ళు అట్లా 30 లక్షలు 40 లక్షలు అట్లా వాళ్ళు పే చేశారు. ఇప్పటికే 1.7 crores పే చేశారు. అయితే వాళ్ళ ఇంట్లో కంప్యూటర్ ఉంది. ఆ కంప్యూటర్ బెడ్రూమ్లోనే ఉంటుంటాను కనుక జీమెయిల్కి దేనికో మెయిల్ వచ్చింది వాళ్ళ పర్సనల్ మెయిల్ ఐడికి. దానికి ఒక అటాచ్మెంట్ ఉంది. ఆ అటాచ్మెంట్ వాళ్ళు క్లిక్ చేసినప్పుడు ఆల్రెడీ స్క్రిప్ట్ రన్ అయ్యి హ్యాకర్ కమాండ్ అండ్ కంట్రోల్కి వెళ్ళి అక్కడి నుంచి వాడి ర్యాట్ వేయడం జరిగింది. అందుకే మేము చాలా చెప్తాం, అన్నోన్ పర్సన్స్ నుంచి వచ్చిన మెయిల్ ఓపెన్ చేయదు. పాయింట్ నెంబర్ 1. ఒకవేళ బై మిస్టేక్ ఓపెన్ చేశాడు అనుకోండి, దానికి ఉన్న అటాచ్మెంట్ ని క్లిక్ చేసేటప్పుడు 1000 సార్లు ఆలోచించాడు.